డీటెయిల్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు తారసపడడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు కూడా. రాజకీయంగా ఉప్పు నిప్పుకున్న నేతలు అసెంబ్లీ ప్రాంగణంలో ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. What is this? 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 ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు. ఒకరినొకరు తారసపడడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు కూడా. రాజకీయంగా ఉప్పు నిప్పుకున్న నేతలు అసెంబ్లీ ప్రాంగణంలో ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. మనం న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా, అదేవిధంగా ఎమ్మెల్సీ, శాసనసభ ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి సభకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటుపక్క డిప్యూటీ సీఎం, అటుపక్క మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి బొత్స సత్యనారాయణ ఒకరినొకరు కలవడంతో అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్. రాజకీయంగా ఎన్నున్నప్పటికీ కూడా బయట కలిసినప్పుడు ఈ విధమైన ఆప్యాయత కనిపించడం మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్లో. రైట్, ఈ సన్నివేశం సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ హరీష్. సాధారణంగా గతంలో మనం చూసేవాళ్ళం ఇటువంటి సిచ్యువేషన్స్, అంటే రాజకీయంగా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గెలిచినా ఓడిపోయినా రాజకీయ నాయకులు చాలా లైట్గా తీసుకునేవారు. బయట కలిసినప్పుడు ఈ విధమైన సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తాయని చెప్పి ఎవరు అనుకోలేదు. కానీ మన విజువల్స్లో క్లియర్గా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్, అదేవిధంగా బొత్స సత్యనారాయణ మీట్ అయినటువంటి పరిస్థితులు. ఒకరొకరు ఎంత ఆప్యాయంగా ఒక స్నేహితులు కలుసుకున్న పరిస్థితులు మనకు కనిపించాయి. డీటెయిల్స్ ఏంటి? హరీష్ హలో హరీష్ కొద్దిసేపు క్రితం అసెంబ్లీలో ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఘటన జరిగింది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఆ ప్రక్రియని మీడియా పాయింట్ కి వెళుతున్నటువంటి సమయంలో అప్పుడే ఓటింగ్ లో పాల్గొని బయటికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెహికల్ ఎక్కి వెళ్ళబోతున్నారు. అదే సమయంలో అటుగా బొత్సతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఇతర శాసనసభ్యులు ఎమ్మెల్సీని కలుపుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో బొత్సాని చూశారు పవన్ కళ్యాణ్. తాను వెహికల్ ఎక్కుతూ ఆగి మరి బొత్స దగ్గరికి వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, నవ్వుతూ కరచాలనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. అదేవిధంగా బొత్స కూడా ఆయన మీడియా పాయింట్ వెళ్లి ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలను మీడియాకి వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఊహించని పరిణామం కావడంతో చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయం హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సిచ్యువేషన్, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ అయిన శాసన మండలి ఎల్ఓపిగా ఉన్నారు. ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఇరువురు కూడా ఒకరినొకరు ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం, స్వయంగా పవన్ కళ్యాణ్ వాహనం ఎక్కుతూ కూడా ఆగి మరీ వెళ్లి బొత్సాన్ని కలిసి ఆయన ఆలింగనం చేసుకుని ఆయనతో కరచాలనం చేసుకుని కుశల ప్రశ్నలు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ బయటకు వెళ్తున్నారా అని చెప్పి బొత్స అడిగారు. బయటకు వెళ్తున్నానని చెప్పిన తర్వాత ఆయన వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. బొత్స కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి బహిష్కరణకు సంబంధించినటువంటి వివరాలను మీడియాకు వెల్లడించినటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బొత్సకు సంబంధించి విజువల్ చూసిన తర్వాత క్లియర్ కట్ గా కనిపిస్తోంది.
గతంలో అంటే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి ఏదైనా బయటకు కలిసినప్పుడు కూడా చాలా ఆ, ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపించేది. ఇప్పుడు మళ్ళీ అది ఏమన్నా తెర మీదకి వస్తుంది, పాత రాజకీయాలు ఏమైనా కనుమరుగైపోతున్నటువంటి సందర్భాల్లో ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు లేదు బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటారు లీడర్స్ కేవలం రాజకీయాల వరకే అని అనుకోవచ్చా? ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మనకి ఖచ్చితంగా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయానికి సంబంధించి ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేసుకోవటం, కౌంటర్స్ ఇచ్చుకోవడం అనేది కూడా పూర్తిగా రాజకీయ పార్టీలు వాటి విధానాలకు సంబంధించి వాటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాల్లో ఉంటాయి. అయితే తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాయకత్వం అంతా కూడా కీలకమైనటువంటి నాయకులంతా కూడా టీ తాగుతూ కొంతవరకు కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు మారినటువంటి రాజకీయ సమీకరణాల్లో దాడులకు సంబంధించినటువంటి అంశం, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టింగ్లకు సంబంధించినటువంటి అంశం, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా ఫుల్ హాట్ టాపిక్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సన్నివేశం కీలకమైనటువంటి నేతలు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా బొత్స వెళ్తున్నప్పుడు ఆగి మరి ఆయన వాహనం ఎక్కుతూ కూడా ఆగి వెనక్కి వెళ్లి బొత్సాని Right. పిలిచి మరి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది.